హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ రాత్రి మిగిలిపోయిన అన్నం పడేయకుండా అలాగే మనం అప్పటికప్పుడు వండుకున్న అన్నంతో అయినా ఇన్స్టెంట్ దోశ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇలా చేసుకుంటే మనం దోశ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు. ఇక్కడ నేను ఇన్స్టెంట్ దోశ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు అన్నం అయితే వేసుకుంటున్నాను. ఇలా మీరు అప్పటికప్పుడు వండి కొంచెం చల్లార్చిన అన్నమైనా తీసుకోవచ్చు, లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు అన్నంకి 1 కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకున్నాను. తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. మీరు తర్వాత ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత వాటర్ కూడా కొంచెం పోసి ఇప్పుడు 1 స్పూన్తో ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు మిక్సీ జార్కు మూత పెట్టుకొని బాగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బౌల్లో మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఇందులోనే నేను 1/2 నిమ్మకాయ అయితే పిండుతున్నాను. మనకు కొంచెం పుల్లగా ఉండాలి, అలాగే ఫర్మెంట్ అవ్వాలి అంటే ఒక 1/2 నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. అలాగే మళ్ళీ కొంచెం వాటర్ అయితే పోసి ఇలా గరిటెతో బాగా బ్యాటర్ని కలుపుతున్నాను. ఇలా చూసుకొని వాటర్ పోసుకుంటూ మనం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని మనం 1 గంట 2 గంటల సేపు అయితే వదిలేయాలి. కొంచెం పిండి అనేది ఫర్మెంట్ అవుతుంది. దోశ బ్యాటర్ ఫర్మెంట్ అయ్యేలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పల్లీలను వేపుకోకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మీ కారాన్ని తగ్గట్టు మీరు పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మగ్గి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని టమాటా ముక్కల్ని కొంచెం మగ్గించుకోవాలి ఒక 2 నిమిషాలు. తర్వాత మళ్ళీ ఇందులో 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని చివరిగా టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా చల్లారే వరకు చల్లార్చుకోవాలి. ఇప్పుడు టమాటాలు అవి చల్లారిన తర్వాత ఇప్పుడు వేపుకున్న పల్లీలను పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి ఫస్ట్ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చల్లార్చిన టమాటా పచ్చిమిర్చీలు కూడా ఇందులో వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి, లేదంటే మిక్సీ జార్ వేడైపోతుంది. టమాటా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇప్పుడు చట్నీని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫర్మెంట్ కోసం పెట్టిన దోశ బ్యాటర్ని తీసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చూడండి, కొంచెం థిక్గా అయింది. రవ్వ వేసాం కదా, ఫస్ట్ మనం కలిపినప్పుడు కొంచెం లూజ్గానే ఉంటుంది. మనం రవ్వ వేసి కలిపాం కాబట్టి ఫర్మెంట్ కోసం 1-2 గంటల సేపు పక్కన పెట్టి తర్వాత చూస్తే రవ్వ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం చూసుకొని వాటర్ అనేది పోసి కలుపుకోవాలి. దోశ బ్యాటర్ లాగా ఇలా చూసుకొని దోశ బ్యాటర్ని కలుపుకొని
ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ బాగా వేడైన తర్వాతనే దోశ అనేది వేసుకోవాలి. అప్పుడే దోశ అనేది మనకి బాగా కాలుతుంది. మీకు ఒకవేళ దోశ సాఫ్ట్గా కావాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోండి. ఒకవేళ క్రిస్పీగా కావాలి అంటే దోశ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ఇన్స్టెంట్ దోశ రైస్తో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పానని కాకుండా మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.